శాతం లాభంతో బికు అమ్మెను. బి 20% లాభంతో సికు అమ్మెను. సి దానిని 18 లక్షల రూపాయలకు కొనిన ఏ ఇల్లు కొన్న వెల ఎంత? చూడండి, ఇక్కడ ఏ కొన్న వెల ఎంతో మనకు తెలియదు. ఏ 20% లాభంతో అమ్మాడంటే 120/100. బి అనే అతను మళ్ళీ ఇంకో 20%తో సికి అమ్మాడు, 20 అంటే 120/100. దట్ ఈజ్ ఈక్వల్ టు సి కొన్న వెల 18 లక్షలు అయితే ఏ కొన్న వెల అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, 18 లక్షలు ఇంటూ 100/120 ఇంటూ 100/120. ఓకే, 2 zeros క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 4 ఎక్కం 3 సార్లు 25 సార్లు, 4 ఎక్కం 3 సార్లు 25 సార్లు, 3 ఎక్కం ఇక్కడ 3 6లు 18, ఇక్కడ మళ్ళీ 3 ఎక్కం 3 రెళ్ళు. ఓకే, మొత్తం హెచ్చ వేసుకుంటే ఏ కొన్న వెల ఈజ్ ఈక్వల్ 12,50,000 రూపాయలు. ఏ కొన్న వెల 12,50,000 రూపాయలు. లాభ నష్టం చూడండి ఒకసారి. ఇక్కడ 20% లాభానికి ఏ ఒక గుర్రమును బీకు, బి దానిని 25% లాభానికి సికు అమ్మిన సి దానిని 24,000 రూపాయలు చెల్లిస్తే ఏ ఆ గుర్రమును కొన్న వెల ఎంత? చూడండి, ఏ ఎంత కొన్నాడో ఆ గుర్రాన్ని తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అనుకుంటే అతను 20% లాభానికి అంటే 120/100 బికి అమ్మాడు. బి 25% లాభంతో అంటే 125/100 దట్ ఈజ్ ఈక్వల్ టు సి 24,000 రూపాయలు చెల్లించాడు. సో ఏ కొన్న వెల అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24,000 ఇంటూ 100/120 ఇంటూ 100/125. 25 ఎక్కం తింటే 5 సార్లు, ఇక్కడ 4 టైమ్స్, 0 క్యాన్సిల్ చేయండి. 5 ఎక్కం తింటే 2 టైమ్స్, ఇక్కడ 6 టైమ్స్, 6 ఎక్కం 6 4 24. ఓకే, దేర్ఫోర్ ఏ కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 16,000. సో ఆన్సర్ ఈజ్ 16,000. అండ్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ 3 పెన్నులు 2 పుస్తకాల ధర కలిపి 48 రూపాయలు మరియు 2 పెన్నులు 3 పుస్తకాల ధర కలిపి 52 రూపాయలు అయినా ఒక పెన్ను ధర ఎంత? చూడండి, ఇక్కడ 3 పెన్నులు 2 పుస్తకాలు ఈజ్ ఈక్వల్ 48 రూపాయలు, 2 పెన్నులు 3 బుక్స్ ఈజ్ ఈక్వల్ 52 రూపాయలు అయితే పెన్ను ఖరీదు కావాలి కాబట్టి బుక్స్ని క్యాన్సిల్ చేయాలంటే దీన్ని 3తో ఇంటూ చేయండి, దీన్నేమో 2తో ఇంటూ చేయండి. చూడండి, 3తో చేస్తే 9p ప్లస్ 6b దట్ ఈజ్ ఈక్వల్ 144. దీన్ని ఇంటూ చేస్తే దీంతో 4p ప్లస్ 6b దట్ ఈజ్ ఈక్వల్ టు 104. దీంట్లో నుంచి మైనస్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 5p ఈజ్ ఈక్వల్ టు 40, 1p ఈజ్ ఈక్వల్ టు 40/5, 5 8 40. సో 8 రూపాయలు. ఒక పెన్ను ఖరీదు 8 రూపాయలు. అండ్ లాస్ ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ 3 కుర్చీలు 5 టేబుల్ల ధర కలిపి 21,000 మరియు 5 కుర్చీలు 3 టేబుల్ల ధర కలిపి 19,000 అయినా ఒక టేబుల్ ధర ఎంత? చూడండి, ఈక్వేషన్ రాసి ఇప్పుడు మనకి టేబుల్స్ కావాలి కాబట్టి చైర్స్ని క్యాన్సిల్ చేయాలంటే మొదటి దాన్నేమో ఇంటూ 5, దీన్నేమో ఇంటూ 3తో చేయాలి. చూడండి, 5తో కాబట్టి 5 3 15 సి, 5 5 25 టీ దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1,05,000. దీన్ని 3తో చేస్తే 15 సి ప్లస్ 9 టీ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 57,000. ఓకే, మైనస్ చేస్తే దీన్ని మైనస్ చేయండి, అన్ని తీసివేయండి, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 16t ఈజ్ ఈక్వల్ టు 48,000. 48,000 అయితే టీ ఒక చైర్ ఈజ్ ఈక్వల్ టు 48,000 డివైడెడ్ బై 16 దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3 టైమ్స్ 3,000. సో ఆన్సర్ ఈజ్ 3,000. అండ్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వ్యక్తి 2 ఇండ్లను 30 లక్షలకు అమ్మెను. ఒకదానిపై 15% లాభం, మరొక దానిపై 10% నష్టం కలదు. మొత్తం మీద అతడికి ఎంత శాతము లాభము లేదా నష్టము కలదు? ఇలాంటివప్పుడు 2 ఈక్వల్గా ఉంటే 10% లాభం 10% నష్టం అని వచ్చినప్పుడు 2 కూడాను సేమ్ ఉండాలి. 10 వచ్చినప్పుడు ఇలాంటి విషయంలో ఎప్పుడు కూడాను లాసే, నష్టమే వచ్చింది. ఎప్పుడు కూడా నష్టం వస్తుంది. ఫార్ములా ఏంటంటే x²/100 అని అంటాం. x² అంటే ఇది, లాభమేమో 10, నష్టమేమో 10 దట్ ఈజ్ ఈక్వల్ చూడండి 0.01%. ఎప్పుడు కూడాను x²/100 అనే దీనికి ఆన్సర్ 1%. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు 1%. ఆన్సర్ ఈజ్ 1%.